అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 96వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 97వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 97. ఓం హ్రీంకార వేద్యాయై నమః. ఓం హ్రీంకార వేద్య. ఇది 5 అక్షరముల నామం. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార వేద్యాయై నమః అని పలుకవలెను. హ్రీంకార వేద్య హ్రీంకారమునకు ఆధారమైనది. స్వరూపముతో పరమేశ్వరి నిర్గుణ బ్రహ్మస్వరూపిణి అగుట వలన అజ్ఞానమునకు విషయము ఆశ్రయము అగుట వలన పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తి సిద్ధించును. అందువలన సంసార దశయందు ఆమె భాసించుచున్నది. కావున గురూపసదన అనగా గురువును ఆశ్రయించుట శ్రవణ మననాది రూపమైన విధి యొక్క ఉప్రామాణ్య శంకానిరసము కొరకు లక్షణావృత్తితో శుద్ధ బ్రహ్మస్వరూపమైన పరమానందముగా ఆ దేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పొందనభిలాషణీయము రాగలుగుచున్నది. కావున శ్రవణాది జన్యమైన వృత్తి జ్ఞానము ద్వారావృత్తి వ్యాప్యత్వరూపమైన అనగా వ్యాపించుటయే రూపముగా కల జ్ఞానమునకు విషయమగును. బ్రహ్మణ్యాజ్ఞాననాశాయ వృత్తివ్యాప్తిరీయతే. ప్రత్యేగాత్మయందు బ్రహ్మ విషయకమైన అజ్ఞాన నాశనము వృత్తివ్యాప్తి అని చెప్పబడును. మామేవ ఏ ప్రపద్యంతే మయామేతాం తరంతి తే. నన్నే సర్వాత్మనాధ్యానము చేయు వారు ఈ మాయను వీడి తరించుదురు అన్న వాక్యము మొదలైన వచనముల వలన ఆయన నుండి భక్తుని విడదీయుట భగవానుడు అంగీకరించును. ఈ రీతిగా సగుణ బ్రహ్మోపాసన చేత అజ్ఞానము నశించునని తెలియుచున్నది. గురుముఖము నుండి ఉద్భూతమైన హ్రీంకారము చేత పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీ దేవిని తెలిసికొనబడదగినది. బ్రహ్మస్వరూపము యొక్క పరిజ్ఞానము ద్వారా బ్రహ్మావగతి రూపమైన పురుషార్థమునకు పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీ దేవి కారణభూతురాలని భావము. అందులకు అమ్మ జగన్మాత హ్రీంకార వేద్య అను నామమునకు విషయముగా అయినదని అర్థము. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార వేద్యాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.